వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఇంతకుముందు భాగంలోని కథలకు కొనసాగింపుగా ఇంకొన్ని కథలను విందాం. ముగ్గురు రాజకుమారులు ఆనాటి ఉదయాన్నే స్నానాధికాలు ముగించుకుని ఆశ్రమ ప్రాంగణంలోని జంతువుల నివేశన ప్రదేశాలను శుభ్రం చేసి వాటికి నీళ్లు పోసి ఒళ్ళు తోమి మేత వేసి కొంతసేపటికి వాటి ఆలనా పాలన పూర్తి చేశారు. ఆ తరువాత రాజకుమారులు అంతవరకు తాము నేర్చుకున్న పాఠాలను శాస్త్రాలను వల్లవేసుకున్నారు. వారు అలా అధ్యయనం చేస్తున్నప్పుడు మధురభాషిణి వారి ఎదురుగా కూర్చొని తను కూడా వారితో పాటు పాఠాలను వల్లవేయసాగింది. అప్పుడు రాకుమారుల్లో పెద్దవాడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, చూసారా సోదరులారా, మన నెచ్చెల్లి మధురభాషిణి కూడా మనతో సమానంగా శాస్త్రాధ్యయనం చేస్తూ సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న సూక్తిని నిజం చేస్తోంది కదూ అని అన్నాడు. అంతటా రెండవ రాకుమారుడు తలపంకిస్తూ, అవునవును, ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, మూర్ఖుల కంటే హీనంగా బ్రతుకుతున్న మనకి ఈ మధుర భాషని దారి చూపించింది. మన గురుదేవులు విష్ణుశర్మ గారి సన్నిధికి మనల్ని చేర్చింది. మనుషులకే కాదు పశుపక్షాది జంతువులకు కూడా ఆకలి, ఆత్మ, తెలివితేటలు, వినయము, వివేకము ఉంటాయని, మనిషి అయిన వాడు వాటిని చూసి బుద్ధి జ్ఞానం అలవర్చుకోవాలని ఇక్కడికి వచ్చాకే మన గురుదేవులు విష్ణుశర్మ పండితుల వారి బోధనలు విన్న తర్వాత అర్థమైంది. మనలో ఈ మార్పు రావడానికి ఈ మధురభాషని ఒక కారణమైతే, మనలో మార్పు తీసుకురావడానికి తనంతట తానుగా స్వార్థరహితంగా ఈ రామచిలుకని మన వద్దకు పంపి మనల్ని ఇక్కడికి రప్పించుకొని మనకింత విద్యా విధానం నేర్పుతున్న మన గురుదేవులే మనలో వచ్చిన ఈ మార్పుకి మూలకారకులు. ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేం అన్నాడు కృతజ్ఞతగా. నిజం నిజం అంటూ మూడవ రాకుమారుడు తలూపి, అంతటి గురుదేవుల రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పనా? వారు బోధించిన విద్యని అనుక్షణం నెమరవేసుకుంటూ, మనం నేర్చుకున్న విషయాలను ఆచరణలో చూపిస్తూ, ప్రజలందరికీ వారితో పాటు పశుపక్షాది మూగజీవులకి సాధ్యమైనంత మేలు చేస్తూ, విష్ణుశర్మ గారి శిష్యులంటే వీళ్ళు, గురువుకు తగ్గ శిష్యులు అని 10 మంది మెచ్చుకునేలా మన గురువుగారికి పేరు తీసుకురావాలి. ఇదే మనం చూపించవలసిన కృతజ్ఞత అని అన్నాడు. ఆ ముగ్గురి మాటలను వింటూ చిరునవ్వుతో అక్కడికి వచ్చారు విష్ణుశర్మ. ఆయన్ని చూడగానే రాజకుమారులు తమ ప్రసంగాలకి స్వస్తి పలికి లేచి వినయ విధేయతలతో గురువుగారికి అభివాదాలు చేశారు. సత్సంకల్ప సిద్ధిరస్తు అంటూ విష్ణుశర్మ వాళ్ళని ఆశీర్వదించి, రాకుమారులారా, ముందుగా కథలు చెప్పుకుందామా లేక విద్యాభ్యాసం చేసుకుందామా అని అడిగారు. రాకుమారులు మరింత వినయంతో తలలు వంచి, ఏది ముందు బోధిస్తే మాకు మేలు చేస్తుందని మీకు అనిపిస్తుందో దాన్నే ముందుగా మీరు బోధించండి అన్నారు ఏకకంఠంతో నమ్రతగా. వారి మాటలకి విష్ణుశర్మ మందహాసం చేసి, ఇప్పటి వరకు మీరు నేర్చినదంతా ఇంతవరకు వల్లవేసుకున్నారు. అలసిన మీ మనసులకి కాస్త విశ్రాంతితో పాటు ఉపశమనం కూడా కావాలి కనుక ముందుగా పంచతంత్రం కథలు చెప్పుకుందాం అని అన్నారు. గురువుగారి మాటలకు ముగ్గురి ముఖాలు వికసించాయి. కథలంటే పిల్లలకి చెప్పలేనంత ఆనందమే కదా. విష్ణుశర్మ సావధానంగా ఆసీనుడై, కుమారులారా, ఇంతవరకు మిత్రలాభము మిత్రభేదము అను 2 భాగాలు విన్నారు. ఇప్పుడు 3వ భాగమైన విగ్రహము వినిపిస్తాను వినండి. దీనికి కాక ఉలూకీయము అనే మరొక పేరు కూడా ఉంది. ఈ 3వ భాగంలోని ప్రధాన పాత్రలైన కాకి, గుడ్లగూబల ఆధారంగా ఈ 2వ పేరు దీనికి పెట్టబడింది. అయితే విగ్రహము అనే పేరు ఈ 3వ భాగానికి సరైన పేరు అని అన్నారు. విగ్రహము అంటే ఏమిటి గురుదేవా అని ప్రశ్నించారు రాకుమారులు. విగ్రహము అంటే విరోధము అని అర్థము. ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం కల్పించడము మిత్రభేదము. అయితే ఏమాత్రమూ పరిచయం లేని ఇద్దరి మధ్య మూడోవాడు విరోధము కల్పిస్తే దానిని విగ్రహము అని అంటారు. ఇందులో కూడా అనేక పక్షులు, జంతువులు మనల్ని ఉత్సాహపరుస్తాయి. అవి అనేక కథలు చెబుతూనే మంచి మంచి నీతులు కూడా తెలియచేస్తాయి. ఇక వినండి అని చెప్పి పంచతంత్రంలోని 3వ భాగమైన విగ్రహం కథలను వినిపించసాగారు విష్ణుశర్మ. విష్ణుశర్మ చెప్పిన కాకి, ఉలూకముల కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. ఉలూకము అంటే గుడ్లగూబ అని అర్థము. దుర్బలాశ్రయో దుఃఖమావహతి అనగా దుర్బలుడిని ఆశ్రయిస్తే లేని కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్లవుతుంది అని అర్థము. ఒకానొక కీకారణ్యమునందు ఒక వృక్షముపై కొన్ని వేల సంఖ్యలో పక్షులు తమ గూళ్లను కట్టుకుని జీవిస్తున్నాయి. అదే అడవిలో ఉన్న ఇంకో పెద్ద చెట్టు మీద గుడ్లగూబలు కూడా నివసిస్తూ ఉన్నాయి.
వాటి రాజు మహావీరుడు. పేరుకు తగ్గట్లుగానే శత్రువులను ఎదుర్కోవడంలో మహాదిట్ట. పైగా ఎంతో క్రూరుడు, కోపిష్టి, బలశాలి కూడా. దానితో ఎటువంటి పక్షి గాని, జంతువులు గాని గుడ్లగూబల జోలికి రావాలంటేనే భయపడిపోయేవి. దానితో మిగిలిన గుడ్లగూబలకు ఎంతో అహంకారం పెరిగిపోయింది. తమ రాజంతటి వాడు లేనే లేడు అని అనుకుని ఒకరోజు రాత్రి గుడ్లగూబలన్నీ అన్ని పక్షుల దగ్గరకు వెళ్ళి, ఓ పక్షులారా, మా రాజు అసమాన పరాక్రమవంతుడు కనుక మీరు వారిని పక్షిలోకానికి సార్వభౌమునిగా ఎన్నుకోవాలి అన్నాయి దర్పంగా. గుడ్లగూబలకి భయపడ్డ మిగిలిన పక్షులు అలాగే అంటూ మరునాడు తెల్లవారక ముందే గుడ్లగూబల నివాసం వైపు తరలి వెళ్ళసాగాయి. ఇలా పక్షులన్నీ వేల సంఖ్యలో వెళుతూ ఉండడం చూసి సమీపంలో ఉంటున్న కాకులలోని ఒక కాకి వీరిని సమీపించి ఎక్కడికి పోతున్నారు అని అడిగింది. కాకికి విషయం తెలిపాయి ఆ పక్షులు. ఆ పక్షుల మాటలు వింటూనే కాకి, ఏమిటి, ఆ మహావీరుని రాజుగా ఎన్నుకుంటున్నారా? మీకేమైనా మతిపోయిందా? పక్షిరాజు గరుత్మంతుడు ఉండగా మరొకడు మనకు రాజు ఎలా అవుతాడు? పైగా ఆ గుడ్లగూబను సార్వభౌమునిగా ఎన్నుకుంటే ఏమి ఉపయోగం? మనకు ఉపయోగపడవలసిన పగటి సమయంలో నిద్రపోతూ మనకు అనువుగాని రాత్రులందు మేలుకునేవాడు మన యోగక్షేమాలను విచారిస్తాడా? ఇవన్నీ మీరు ఆలోచించలేదా అని దివాంధుని సార్వభౌమునిగా ఎలా ఎన్నుకుంటారు అని అన్నది. నీవు చెప్పింది నిజమే, కానీ పక్షిరాజు గరుత్మంతుడు ఎక్కడో ఉంటాడు. ఈ మహావీరుడు మనకు సహాయం చేయకపోయినా వాడు క్రూరుడు అని పేరుపడి ఉన్నాడు కనుక ఏ శత్రువు కూడా మన జోలికి రాడు కదా అని అన్నాయి పక్షులు. మీ ఆలోచన సరి అయినది కాదు. గరుత్మంతుడు ఇక్కడ లేనంత మాత్రాన అతడి శక్తి సామర్థ్యాలు తెలిసినవాడు ఎవడైనా మన జోలికి రాగలడా? చంద్రుడు లేడని భయపడి కుందేళ్లు తమ ప్రాణాలను బలిచ్చుకున్నాయా? తమ రాజు పేరునే ఉపయోగించుకుని మదపుటేనుగుల కాళ్ల కింద పడకుండా బ్రతికిపోలేదా అన్నది కాకి. ఎవరా కుందేళ్ళు, ఏమా కథ అని అడిగాయి పక్షులు. కాకి చెప్పిన మదపుటేనుగులు, కుందేలు కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. అసంశయ వినాశాత్ సంశయ వినాశ శ్రేయాన్ అంటే నిస్సంశయమైన వినాశనం కంటే సంశయ వినాశనం మేలు అని అర్థము. ఒకానొక అడవిలో ఒక పెద్ద చెరువు ఉన్నది. దాని సమీపంలోనే అనేక కుందేళ్లు కూడా నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలోనే మరో చోట పెద్ద ఏనుగుల మంద ఉండేది. ఆ మంద ప్రతిరోజు ఈ చెరువుకే వస్తూ ఉండేవి. అలా వస్తున్నప్పుడు వీటి పాదాల కింద పడి ఎన్నో కుందేళ్లు, ఇతర చిన్న చిన్న జంతువులు మరణిస్తూ ఉండేవి. ఒకనాడు కుందేళ్ల నాయకుడైన చతురంగుడు ఒక పథకాన్ని ఆలోచించాడు. పౌర్ణమి నాటి రాత్రి ఆ చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ హాయిగా విహరిస్తున్న ఏనుగుల దగ్గరకు వెళ్ళి, చతురంగడు, నేను చంద్రుడి దూతను. ఆయన పంపగా మీ వద్దకు రాయబారిగా వచ్చాను. మీరు ప్రతిరోజు ఈ చెరువు వద్దకు వస్తూ మార్గమధ్యంలో ఏముందో చూసుకోకుండా మా రాజుకు మిక్కిలి ప్రియమైన అనేక కుందేళ్లను మీ పాదాల కింద నలిపి చంపేశారు. దానితో మా రాజుకు కోపం వచ్చి, ఇవాళ నుంచి మీరు గాని ఈ చెరువుకు వచ్చినట్లయితే మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాను అని నన్ను చెప్పి రమ్మన్నాడు. నా మాటలలో నమ్మకం లేకపోతే చూడండి, మా రాజు ఆగ్రహవేశాలతో పళ్ళు నురుతూ ఎలా కనిపిస్తున్నాడో అంటూ చెరువులోని ప్రతిబింబాన్ని చూపించింది. దానితో బెదిరిపోయిన ఆ ఏనుగులు, ఇహ ఈ చెరువు దగ్గరకు రాము, మా తప్పులను ఖాయమని మీ రాజుతో చెప్పు అని అక్కడ నుండి వెళ్ళిపోయాయి. అంతటా ఆ కుందేళ్లన్నీ అమ్మయ్య, ఈ రోజుతో ఏనుగుల పీడ వదిలింది అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. కాకి ఆ కథ చెప్పి, విన్నారు కదా, మీరు నా మాటలు వినకపోతే మూర్ఖత్వంతో రుద్రాక్ష పిల్లిని నమ్మి తమకు న్యాయం చెప్పమని దాని దగ్గరకు పోయి ప్రాణాలను కోల్పోయిన కుందేలు, పావురం గతి పడుతుంది అని ఆ కాకి ఆ కథను చెప్పసాగింది. కాకి చెప్పిన రుద్రాక్ష పిల్లి, కుందేలు, పావురం కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. ఉపస్థిత వినాశః దుర్నయం సునయం మన్యతే అంటే వినాశనం దగ్గర పడ్డవాడు చెడ్డ నిర్ణయాన్ని మంచిదానిగా భావిస్తాడు అని అర్థము. ఒకసారి ఒక కుందేలు ఒకటి ఆహారం కోసం అడవిలోకి పోగా దాని నివాసంలోకి పావురం ఒకటి వచ్చి హాయిగా పడుకుంది. ఆహారానికి పోయి తిరిగి వచ్చిన కుందేలు దానిని చూసి, ఏయ్ పావురమా, నీవు నా నివాసంలో పడుకున్నావేమిటి? ఇది నేను ఎంతో కష్టపడి కట్టుకున్నది, పో ఇక్కడి నుంచి అని అన్నది. ఏమిటి, ఇది నీ నివాసమా? ఈ అడవిలో ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు. అయినా ఇదేదో నీ స్వంత స్థలము అయినట్లు ఎందుకు అరుపులు? పోయి నీవే మరో చోటును వెతుక్కో అని అన్నది. దానితో వారిద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. చివరికి కుందేలు, సరే, నీ మాట నిజమో నా మాట నిజమో ఎవరినైనా అడుగుదాం అని అన్నది ఉక్రోషంగా. అలాగే, నాకేం భయం, పోదాం పదా అని దానిని అనుసరించింది పావురం.
అలా అవి రెండూ అడవిలోకి పోతూ ఉండగా వాటికి ఒక చెట్టు కింద రుద్రాక్షమాల చేత ధరించి తపస్సు చేసుకుంటున్న పిల్లి కనిపించింది. దానిని చూసిన పావురం, అదిగో దూరంగా ఆ వృద్ధ మార్జాలం తపస్సు చేసుకుంటూ ఉంది, దానిని అడుగుదాం అని రెండూ కలిసి దానిని సమీపించసాగాయి. వాటిని చూసిన పిల్లి ఈ వృద్ధాప్యంలో ఆహారం కొరకు ఎన్ని పాట్లు పడాలో అని ఆలోచించి, వేసుకున్న ఈ వేషము నాకు బాగా లాభసాటిగా ఉన్నది. నా వేషమునకు మోసపోయిన ఎన్నో జంతువులు నా వద్దకు చేరుతున్నాయి. నేను వాటిని స్వాహా చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండూ కూడా నాకు స్వాహా కాబోతున్నాయి అని అనుకుని వాటికి వినిపించేటట్లు శివశివ అని అనుకోసాగింది. దానికి దగ్గరలోకి వస్తున్న కుందేలు ఆగిపోయి, ఓ పావురమా, తొందరపడి మనం దీని వద్దకు పోవడం లేదు కదా, నాకు దీనిని చూస్తుంటే అనుమానంగా ఉంది. దాని దగ్గరకు పోగానే అది మన మీద పడి చంపి తినదు కదా అని అన్నది. నీకు అంతా అనుమానమే. పోనీ నీ చోటులో నన్ను ఉండనివ్వు. అప్పుడు మనం ఆ పిల్లి వద్దకు పోనక్కర్లేదు కదా, ఏమంటావు అన్నది పావురం. అందుకు ఒప్పుకొని కుందేలు సరే పద అంటూ పావురంతో పాటు ఆ పిల్లి దగ్గరగా పోయింది. కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నట్లు నటిస్తున్న ఆ పిల్లి అవి తనకు అతి దగ్గరగా రాగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాటి మీద పడి చంపి తినేసింది. ఆ కథ చెప్పి, అలాగే మీరు కూడా ఏదో ఉపకారం చేస్తాడని ఆ మహావీరుడిని అధిపతిగా చేసుకుంటే అదను చూసి మీ ప్రాణాలనే తీస్తాడు అన్నది కాకి హెచ్చరిస్తూ. కాకి మాటలలో వాస్తవం ఉందని అనుకున్న పక్షులన్నీ తాముగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుని ఎక్కడివక్కడ తమ నివాసాలకు వెళ్ళిపోయాయి. పక్షులన్నీ తాము చెప్పిన ప్రకారం వస్తాయని అన్ని ఏర్పాట్లు చేసుకున్న గుడ్లగూబలు అవి ఎంతకూ రాకపోవడంతో మహావీరుడు తన మంత్రి దీప్తుడిని పిలిచి, ఇదేమి దీప్త, పక్షులు అన్నీ సార్వభౌమునిగా ఎన్నుకోవడానికి అంగీకరించాయని అన్నావు, మరి ఒక పక్షి కూడా వస్తున్న జాడ కనిపించటం లేదు, తెల్లవారిపోతోంది. నీవు చేసిన ఏర్పాట్లన్నీ వృధా అవడమే కాకుండా ఇది నాకు ఎంతో అవమానకరమైన విషయమైంది అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తమ రాజుకి ఇంతటి అవమానం చేసిన పక్షుల మీద దీప్తుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వీటి అంతు రాత్రికి తేల్చుకుందాం అని అనుకుని రాత్రి కాగానే గుడ్లగూబల సైన్యం తీసుకుని పక్షుల మీదకు పోయింది. దండువలే వచ్చి పడిన గూబలను చూస్తూనే పక్షులన్నింటికి, మేము విషయం అర్థమయ్యి మీ వద్దకు రాకపోవడంలో మా దోషం ఏమీ లేదు. ఒక వాయసము అంటే కాకి మేము వస్తూ ఉండగా మమ్ములను అడ్డగించి మీ రాజు దుర్మార్గుడు, అతడిని సార్వభౌముడిగా అంగీకరించవద్దు అని అన్నది అంటూ అసలు విషయాన్ని చెప్పాయి. వెంటనే దీప్తుడు తన సైన్యాన్ని వెనక్కు తీసుకుని పోయి మహావీరునితో ఈ విషయం చెప్పాడు. ఈ విషయం విన్న మహావీరుడు ఆగ్రహంతో నిప్పులు కక్కుతూ, ఎంత అహంకారము, ఆ వాయసము నన్నే నానా మాటలు అంటుందా దీప్త, మన వారినందరినీ తయారుగా ఉండమని చెప్పు, రేపు రాత్రికే ఆ కాకులన్నింటినీ తుదముట్టిద్దాము అని అన్నాడు. దీప్తుడి వెంట రహస్యంగా అనుసరించిన ఒక కాకి వేగంగా తమ చోటుకు పోయి ఈ విషయాన్ని వాయసరాజైన జ్ఞానవంతునికి తెలిపింది. అప్పుడు రాజు పక్షులను అడ్డగించిన వాయసాన్ని పిలిచి, ఓ వాయసమా, నీవు చేసిన పని వల్ల మన వాయస జాతి మొత్తానికి ఇబ్బంది కలిగేటట్లుగా ఉన్నది. వెంటనే నువ్వు వెళ్ళి మన మంత్రులను అందరినీ సమావేశపరచు అని ఆజ్ఞ ఇచ్చాడు. కొద్దిసేపటిలోనే వాయస మంత్రులందరూ చెట్టు కొమ్మల మీద కొలువుదీరారు. జ్ఞానవంతుడు వారికి జరిగిందంతా చెప్పి, మంత్రులారా, ఆ గోబలకు పగటి చూపు ఉండదు కనుక ఎటువంటి భయము లేకపోయింది. లేకపోతే ఈ పాటికి ఎంతమంది కాకులము మరణించి ఉండేవాళ్లమో. కనుక రాత్రి కాకమునుపే మనమందరం రక్షింపబడాలి. దానికి మీ మీ ఆలోచనలు తెలపండి అని అన్నాడు. మొదట ప్రకాశి అనే కాకి కావు కావుమని అరిచి, మహారాజా, ఎప్పుడూ యుద్ధము కంటే సంధే మంచిదని నా అభిప్రాయము అని అన్నాడు. నవజీవుడు అనే కాకి ఎగిరి మరో కొమ్మ మీద వాలి, రాజా, ఆ గోబలు ఎంత దుర్మార్గమైనవో నాకు తెలుసు. వాటికి యుద్ధం తప్ప సంధి మాటలు చెవికెక్కవు, కనుక యుద్ధమే సరైనది అని అన్నాడు. మందారకుడు అనే కాకి, రాజా, ఇక్కడ నుండి మనం వెళ్ళిపోతే ఎటువంటి యుద్ధమూ ఉండదు కదా అని అన్నాడు. సుశాలి అనే ఒక కాకి, రాజా, మనం ఇక్కడ నుండి పోకూడదు, ఇక్కడే ఉండిపోదాం, పోరాడదాం వాటితో, స్వస్థలానికి ఉన్నటువంటి బలం మరెక్కడా ఉండదు అని అన్నాడు. ఇలా ఎవరికి తోచినది వారు చెబుతూ ఉండగా అందరికంటే వృద్ధుడు, స్వధర్మాలు నేర్చి వాయసములచే గౌరవింపబడుతున్న మహాయోగ్యుడు అనే వాయసము, మీరు చెప్పినవన్నీ అనుసరించదగ్గ నీతి మార్గాలే, కానీ ప్రస్తుతము వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ గోబలను మనం జయించలేము. అందుకని వాటితో ముఖాముఖి తలపడటం కంటే మరో మార్గంలో శత్రువును దెబ్బతీయడం మంచిది అని అన్నాడు. ఒకసారి ఇలాగే
అనవసరమైన యుద్ధానికి కాలుదువ్వి నెమళ్లరాజు మయూరుడు హంసలరాజు అయిన చంద్రముఖుడి చేతిలో పరాజయం పాలైన కథ చెప్తాను వినండి అంటూ కథ చెప్పసాగాడు మహాయోగ్యుడు. మహాయోగ్యుడు అను వాయసం చెప్పిన హంసలు నెమళ్ళు ఆధిపత్యం కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. మహాదైశ్వర్యం ప్రాప్యపి అద్యతిమాన్ వినశ్యతి అంటే ధైర్యము లేనివాడు, చిత్తస్థైర్యము లేనివాడు గొప్ప అదృష్టం లభించినా కూడా నశిస్తాడు అని అర్థము. ఒకప్పుడు కర్పూర దీపం అనే రాజ్యంలో పద్మకేళి అనే సరస్సు ఉండేది. ఆ సరస్సులో చాలా నీటి పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ పక్షులకు చంద్రముఖుడు అనే హంస రాజుగా ఉన్నాడు. చంద్రముఖుడు తెలివైనవాడు, ధైర్యవంతుడు, ధర్మాన్ని తప్పకుండా ఆచరించేవాడు. అందుకే ఆ సరస్సులోని పక్షులన్నీ అతనిని రాజుగా ఎన్నుకున్నాయి. అతను కూడా తన జాతి పక్షులన్నింటినీ కన్నబిడ్డలుగా భావిస్తూ ప్రతిరోజు వాళ్ల కష్టసుఖాలను విచారిస్తూ అవసరమైన పక్షులకు చక్కని సలహాలను ఇస్తూ సహాయాన్ని అందిస్తూ ఉండేవాడు. చంద్రముఖుడి మంచితనానికి ఆ సరస్సులో నివసించే పక్షులు గౌరవ మర్యాదలను ఇస్తూ అతని మాటలు జవదాటకుండా పిల్లాపాపలతో సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవి. సృష్టిలో హంసలకు మాత్రమే ఓ గొప్ప లక్షణం ఉంది. సగం పాలు సగం నీళ్లు కలిపి హంస నోటికి అందిస్తే పాలను మాత్రమే తాగి నీళ్లను వదిలేయగల శక్తి హంసలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అలాంటి వరం పొందిన ఉత్తమ జాతికి చెందిన హంస తమకు రాజైనందుకు ఆ పక్షులు ఎంతో ఆనందంతో గర్వపడేవి. చంద్రముఖుడి మంత్రి పేరు జ్ఞాననిధి. అతడు సారస పక్షి. అది చాలా తెలివైనది. ఎలాంటి ఆపద సమయంలోనైనా ఆవేశానికి లోను కాకుండా శాంతంగా ఆలోచించి సరైన సలహాలను చెప్పి ఆ ఆపద నుండి తమ జాతిని కాపాడేది. అదంటే చంద్రముఖుడికి అమితమైన ప్రేమాభిమానం ఉండేది. చంద్రముఖుడికి దీర్ఘనాసికం అనే కొంగ గూఢచారిగా ఉండేది. అది మిగతా నీటి పక్షుల్లా కాక ఎంత దూరమైనా తక్కువ సమయంలో శ్రమ తెలియకుండా ఎగిరి తమ రాజ్యం చుట్టుపక్కల జరిగే వార్తా విశేషాలను మోసుకొచ్చి చంద్రముఖుడికి జ్ఞాననిధికి వినిపించేది. నీటి పక్షులన్నీ అతని చుట్టూ చేరి ఉన్నాయి. చంద్రముఖుడు మిగతా పక్షుల సమస్యలను వింటూ తగిన సలహాలను ఇస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక నీటిబాతు ఆ సభలోకి వచ్చి మహారాజుకు వందనములు, దేశ విదేశాలను చూసి విశేషాలను తెలుసుకోవడానికి వెళ్ళిన దీర్ఘనాసికం తిరిగి వచ్చారు అంటూ తెలిపింది వినయంగా. దీర్ఘనాసికం అప్పుడే యాత్రను ముగించుకుని తిరిగి వచ్చిందా అన్నాడు హంసరాజు ఉత్సాహంగా. అవును మరి, దీర్ఘనాసికం వచ్చిందంటే లోకంలోని వింతలు విడ్డూరాలు తెలుసుకుని వచ్చి వినిపిస్తుందన్నమాటే. ఆ విశేషాలు వినడానికి భలేగా ఉంటాయి అని అన్నది. కొద్ది క్షణాల తర్వాత కొలనులోకి ప్రవేశిస్తూనే వినయంగా తలను వంచి చంద్రముఖుడికి వందనం చేసింది దీర్ఘనాసికం. ఆ అభివాదం స్వీకరించి దీర్ఘనాసికాన్ని కూర్చోమన్నట్లు ఓ కలో పువ్వు ఆసనం చూపించాడు చంద్రముఖుడు. దీర్ఘనాసికం కూర్చున్నాక, మిత్రమా దీర్ఘనాసికం, మన వాళ్ళందరూ నీ యాత్రా విశేషాలను వినాలని ఉత్సాహపడుతున్నారు అన్నాడు జ్ఞాననిధి. చిత్తన్ మహామంత్రి, నేను వంగ, కళింగ, అంగ రాజ్యాలన్నీ తిరిగి చూశాను. హిమాలయ పర్వత శిఖరాలలో ఉన్న మానస సరోవరంలో స్నానం చేశాను. అమరనాథ ఆలయంలో శివుని దర్శనం చేసుకున్నాను. దేశ విదేశాలలోని మన జాతి వారందరికీ మన కర్పూర దీపం అందం గురించి, మన చంద్రముఖ మహారాజు గారి గొప్పదనం గురించి వివరించి చెప్పి వాళ్ళని మన మహారాజు గారి తరపున మన రాజ్యానికి అతిథులుగా రమ్మని ఆహ్వానించాను. వాళ్ళందరూ మన మహారాజు గారికి తమ అభినందనలు తెలియజేశారు. అయితే ఆగాడు. ఏమైంది అని అడిగాడు జ్ఞాననిధి. నా యాత్రలో ఒకే ఒక్క చోట అవమానం పొందాను. ఆ అవమానాన్ని తలుచుకుంటేనే నా గుండె మండిపోతుంది అన్నది దీర్ఘనాసికం ఆవేశంగా తన పొడుగాటి ముక్కుతో సరస్సులోని నీళ్లను పొడుస్తూ. దీర్ఘనాసికం, జరిగిన విషయం ఏమిటో చెప్పు, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పు అంటూ ఆజ్ఞాపించాడు చంద్రముఖుడు. చెబుతాను ప్రభు అని వినయంగా అంటూ దీర్ఘనాసికం వృత్తాంతాన్ని ఇలా వివరించసాగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని అడవిలో చాలా పక్షులు చెట్ల మీద గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. కాకులు మొదలుకొని గ్రద్దల వరకు ఆ చెట్ల మీద గుంపులు గుంపులుగా సహజీవనం చేస్తున్నాయి. ఆ అడవిలో నివసిస్తున్న పక్షులకు మయూరుడు అనే నెమలి రాజు. అది కూడా చంద్రముఖుడిలా బలమైనది, తెలివైనది మాత్రమే కాకుండా చాలా అందమైనది కూడా. అది తన రాజ్యంలోని మిగతా పక్షులను ప్రేమాభిమానాలతో ఆదరిస్తూ ఉండేది. అందుకే మయూరుడు అంటే మిగతా పక్షులకు అమితమైన భక్తి, గౌరవం ఉండేవి. మయూరుడి కొలువు నిత్యం వినోద కాలక్షేపములతో సందడిగా ఉండేది. అందాల రామచిలుకలు హాస్య చెలోక్తులతో సభలో కొలువుదీరిన పక్షులను ఆనందంలో ముంచెత్తేవి. కోయిలలు కమ్మని కంఠంతో వీణులకు విందుగా గాన కచీరీలు చేసేవి.
కొన్ని పక్షులు తమ ఆటలతో మిగతా పక్షులకు కనువిందు చేస్తూ ఉంటే మరికొన్ని పక్షులు యుద్ధ విద్యలు ప్రదర్శిస్తూ ఉండేవి. అప్పుడప్పుడు మయూరుడు పురివిప్పి కోయిల పాటకు నాట్యం చేసి ఆ పక్షుల మనసులకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉండేవాడు. ఒకనాడు కొలువు అయిపోవడంతో కొన్ని పక్షులు కబుర్లు చెప్పుకుంటూ తమ గూళ్ల వైపు ఎగురుతూ ఉండగా దేశాటన చేస్తూ ఆ అడవిలోకి ప్రవేశిస్తున్న దీర్ఘనాసికాన్ని చూసి ఎవరో పరాయి రాజ్యం నుంచి తమ రాజ్యంలోకి అక్రమంగా చొరబడుతోందని భావించి దీర్ఘనాసికాన్ని చుట్టుముట్టి దాని మధ్యలోనే నిలబెట్టాయి. అవి అంతవరకు దీర్ఘనాసికం లాంటి పక్షిని చూడలేదు. తెల్లని శరీరంతో తమ మిత్రులైన పావురాళ్ల కంటే పెద్ద శరీరంతో పొడవైన ముక్కుతో ఉన్న దీర్ఘనాసికాన్ని చూస్తూ, ఏయ్ నీవెవరు, మా రాజ్యంలోకి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నించాయి. అప్పుడు దీర్ఘనాసికం తన పేరు వివరాలు చెప్పి, దేశాటన చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాను, మీరు అనుమతి ఇస్తే కొన్నాళ్ళు మీ రాజ్యంలో ఉండి ఇక్కడ వింతలు విశేషాలు చూసి వెళ్ళిపోతాను అంటూ అర్థించింది. ఆ పక్షులన్నీ ఒకదానితో ఒకటి సంప్రదించుకొని సరే అలాగే అన్నాయి. కానీ నీ మాటలు కనుక అబద్ధం అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావు అని హెచ్చరిక చేస్తూ పక్కకు తప్పుకొని దీర్ఘనాసికానికి దారి ఇచ్చాయి. దీర్ఘనాసికం ఆ పక్షుల వెంట వాటి నివాసానికి వెళ్ళింది. ఆ పక్షులు దానిని తమ వెంట తీసుకువెళ్ళి ఘనంగా అతిథి మర్యాదలు చేశాయి. విందు వినోదాలతో ముంచెత్తాయి. పక్షులని దీర్ఘనాసికం చుట్టూ చేరి మీ రాజ్య విశేషాలను చెప్పు అంటూ అడిగాయి. దీర్ఘనాసికం ఒకసారి ఊపిరి పీల్చి వదిలి, మాది కర్పూర దీపం, అందులో ఉన్న పద్మకేళి సరస్సు మా నివాసం, ఎప్పుడూ కలువ పువ్వులతో కళకళలాడుతూ ఉంటుంది. మా రాజు చంద్రముఖుడు అనే హంస, ఆయన ధైర్య సాహసాలు గలవాడు, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. మా మంత్రి జ్ఞాననిధి అనే సారస పక్షి, నిజంగానే ఆయన సర్వమెరిగిన విఘ్నుడు. ప్రతిరోజు మా చంద్రముఖ మహారాజు కొలువు తీరి మా కష్టసుఖాలను విచారించి సలహాలను సహాయాన్ని అందిస్తాడు. మాలో మాకు చిన్న పెద్ద తేడా లేదు, అందరూ సమానమే అని చెప్పింది. అప్పుడు అడవి పక్షులు భళీ భళే బాగుంది, మా రాజ్యం విశేషాలను కూడా చెప్తాం విను. మా రాజు మయూరుడు అనే నెమలి, ఆయన పరాక్రమంలోనూ తెలివిలోనూ మీ రాజుకు ఏమాత్రం తీసిపోడు. మా మంత్రి దూరదర్శి అను గ్రద్ద, ఆయన రాజ్యపాలనా విషయాల్లోనే కాక యుద్ధతంత్రాల్లోనూ నిపుణుడు. మా మయూర మహారాజు నిత్యం కొలువుకు వస్తారు. ఆటపాటలతో విందులతో మేము కాలక్షేపం చేస్తాం. మా రాజ్యంలో ఏ సంబరం జరిగినా మా మయూర మహారాజు నాట్య విన్యాసాలతో మమ్మల్ని అలరిస్తారు. రేపు మా మహారాజు దర్శనం చేసుకుందువు గాని ముందు ఆయన నివాసాన్ని చూపిస్తాం పద అంటూ దీర్ఘనాసికాన్ని తమతో తీసుకువెళ్ళి మయూరుడు నివసించే ఓ కొండ గుహను చూపించి ఆ గుహలో ఉండే వింతలు విశేషాలు వర్ణించి చెప్పాయి. దీర్ఘనాసికం ఆ పక్షులు చెప్పినదంతా ఓపిగ్గా విని ఆ తరువాత ఆ పక్షులతో కలిసి వాటి స్థావరాలకు తిరిగి వచ్చింది. మళ్ళీ ఆ పక్షులన్నీ దీర్ఘనాసికం చుట్టూ గుండ్రంగా చేరాయి. అప్పటికి అర్ధరాత్రి సమయం గడిచిపోయింది. దీర్ఘనాసికానికి ప్రయాణ అలసట వల్ల కంటి మీదకి నిద్ర ముంచుకొస్తూ ఉంది. అయినా ఆ పక్షులు నిద్రపోకుండా మెలుకుని ఉంటే తను నిద్రపోతాను అని అనడం మర్యాద కాదని బలవంతంగా కూర్చుంది. అంతటా ఒక పక్షి, మిత్రమా, ఇప్పటి వరకు మీ రాజ్య విశేషాలను, మీ రాజుగారి గొప్పతనాన్ని చెప్పావు. అలాగే మా రాజ్య విశేషాలని, మా మహారాజు గొప్పతనాన్ని విన్నావు. ఇప్పుడు మా రాజుగారి కోటను కళ్ళారా చూసి అందులోని విశేషాలని తెలుసుకున్నావు. ఇప్పుడు చెప్పు, మన 2 రాజ్యాలలో ఏ రాజ్యం ఉత్తమమైనది అని అడిగింది. మన 2 రాజ్యాలు ఉత్తమమైనవే మిత్రులారా అన్నది దీర్ఘనాసికం వినయంగా తెలివిగా. దీర్ఘనాసికం ఉత్తమం అంటే ఒకటి కనుక మేము ఏమనుకుంటామో అని సందేహించకుండా మన 2 రాజ్యాలలో ఏ రాజ్యం ఉత్తమమైనదో చెప్పు అని అంటూ పక్షులు పట్టుపట్టాయి. అప్పుడు దీర్ఘనాసికం నోరు విప్పి, మిత్రులారా, మీ రాజ్యం ఒక పక్క రాళ్లతోనూ మరో పక్క చెట్లతోనూ నిండి ఉన్న రాజ్యం. మాది మానస సరోవరాన్ని మరిపించే అందాల రాజ్యం. ఇక్కడ చూడండి, ఈ వెన్నెల రాత్రి కూడా చీకటి వెలుగులు కలిసి కనిపిస్తున్నాయి. కానీ మా రాజ్యంలో ఈ సమయంలో వెలుగు తప్ప చీకటి కనిపించదు. మా రాజ్యంలోని ప్రభువు కష్టసుఖాలను విచారించి సలహా ఇస్తారు. కానీ మీ ప్రభువులు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. మా రాజ్యం స్వర్గం, కానీ మీ రాజ్యం నరకం కాకపోయినా దానితో సమానమే. మీరు అడిగారు కనుకనే ఈ పోలిక చెప్పాను అని దీర్ఘనాసికం వివరించింది. మా రాజ్యంలోకి వచ్చి మా ఆతిథ్యం పొంది మా రాజును దూషించి మా రాజ్యాన్ని నరకంతో పోలుస్తావా అంటూ ఆ పక్షులన్నీ కలిసి దీర్ఘనాసికాన్ని తిడుతూ దాని మీదకి దాడి చేశాయి. దీర్ఘనాసికం వాటితో ఎదురు తిరిగి పోరాడి ఒంటి నిండా గాయాలు అయ్యి నేల కూలడంతో బంధించి తమ రాజైన మయూరం ఎదుట నిలబెట్టాయి. మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.